ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్టయితే కనుక కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతుంది, అనుకూలత తక్కువగా కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే కనుక చాలామంది మీ కూడా ఉండే వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మిత్రులు శత్రువులు తయారవడము, నమ్మక ద్రోహాలు, నష్టాలు, లేదా డబ్బులు తీసుకుని వెనక్కి ఇవ్వకపోవడాలు, లేదా మిమ్మల్ని వాడుకుని వదిలేయడాలు, లేదా స్త్రీలు అయితే కనుక కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనేక రకాలుగా వాడుకోవడానికి ప్రయత్నాలు చేయడాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది బ్లాక్మెయిల్స్ గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక డబ్బులు వచ్చినా కూడా నిలబడే పరిస్థితి కనపడలేదు. విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి. ఇంట్లో ఖర్చులో, బయట ఖర్చులో, రకరకాల ఖర్చులో, తట్టుకోలేని ఖర్చులు పెరిగిపోవడము, ఈఎంఐలు కట్టలేకపోవడము, లేదా ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు, రుణాలు చేయవలసి రావడం లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి, జాగ్రత్త. అనవసరమైన వస్తువులు కొనడానికి, లేనిపోయిన వ్యామోహాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం మాత్రం ఈ 15 రోజులు మంచిది కాదు. ఇక మిత్రులతో వివాదాలు ఎక్కువైపోయే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త. ప్రయాణాల్లో కూడా కంగారు ప్రయాణాలు, తొందరపాటు ప్రయాణాలు, రకరకాల బీభత్సాలు చేసేయడం మంచిది కాదు, చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే కొంతమందితో నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. క్రయ విక్రయాల్లోనూ రాతకోత వ్యవహారాలు ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. కొంతమంది తీయని మాటలతోటి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మానసిక వేదనకి లేదా వేధింపులకి గురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే అధిక శత్రువులు పెరిగే అవకాశం కనపడుతుంది, కాబట్టి ఎవరిని నమ్మడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు. ఇక వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేనిపోని ఖర్చుల జోలికి వెళ్ళినట్లయితే విపరీతంగా నష్టపోతారు. అనవసరమైన ఆన్లైన్ షాపింగ్లు, రకరకాల షాపింగ్లు, బయట ఏది పడితే అది కొనేయడాలు మాత్రం మంచిది కాదు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి, కాబట్టి ప్రతి చిన్న సమస్యని కూడా పట్టించుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా చిన్న అనారోగ్య సమస్య కదా అని వదిలేస్తే అది పెద్దదైపోతుంది. కాబట్టి ఏదైనా టెస్టింగ్లు, స్కానింగ్లు చేసుకోవడమో, లేకపోతే డాక్టర్ దగ్గర పరీక్షలు చేయించుకోవడమో మంచిది. దీర్ఘకాలిక రోగాల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శస్త్రచికిత్స అవకాశాలు, ప్రమాదాలు ఎక్కువ కనపడుతున్నాయి, చాలా జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు ఇంకా జాగ్రత్త. వ్యసనాలు మానేయాలి, లేకపోతే చాలా ఇబ్బందులు పడిపోతారు ఈ 15 రోజుల్లోనూ కూడా. ఇక పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము, అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం మిమ్మల్ని కొంచెం నిస్సత్తుగా కనపడుతోందని చెప్పచ్చు, నిస్పృహ కనపడుతోంది. జాగ్రత్తగా మనోధైర్యం తెచ్చుకోవాలి. ఇక కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల మనోవేదన, లేదా కుటుంబంలో ఎవరికైనా సరే అనారోగ్య సమస్యల వల్ల, లేదా చదువుల కోసమా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా భవిష్యత్తు వ్యవహారాల కోసమా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు, ప్రేమించిన వాళ్ళ కోసం డబ్బులు బాగా ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక రుణ బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము, అలాగే నిరుద్యోగులకి బాగా ప్రయత్నం చేస్తే తప్ప సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి స్ట్రెస్ బాగా పెరిగిపోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా సరైన ఎదుగుదల లేకపోవడము, మానసిక అశాంతి, విపరీతమైన స్ట్రెస్ కనపడుతుంది, ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి, అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఇక అనవసరమైన శారీరక వ్యామోహాలు, కోరికలు, ఏది పడితే తినడాలు, ఎవరు పడితే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడాలు, ఇలాంటివన్నీ కూడా మీకు మంచిది కాదు. ముఖ్యంగా వ్యసనాలు దూరంగా ఉండండి. వివాహేతర సంబంధాలకి, బెట్టింగ్లకి, స్కామ్లకి దూరంగా ఉండాలి. షేర్ మార్కెట్లో ట్రేడింగ్లకి డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు. డబ్బులు అప్పులు ఇవ్వడాలు, అరువులు ఇవ్వడాలు కూడా మంచిది కాదు. ఇక చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవైపోవడం వల్ల ఇబ్బందులు, అలాగే ఇతర దేశాల్లో ఉండే భారతీయులు ఎన్ఆర్ఐలందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు లేదా ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. విపరీతంగా నరఘోష పెరిగే అవకాశం కనపడుతుంది. ప్రయాణాల్లో కూడా అనవసరమైనటువంటి ప్రయాణాలు, ప్రమాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహాది శుభకార్యాల విషయాలు కూడా అంతంత మాత్రమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అనవసరమైన గొడవలు జరగడం వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశం కనపడుతుంది. ఇంకా భార్యాభర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు కూడా తొందరగా జరగకపోవడం, ఆలస్యంగా జరగడం, ఖర్చులు పెరగడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక బ్యాంకు లావాదేవీలు కూడా అనుకున్నంత సజావుగా సాగేలా కనపడలేదు, కొంచెం ఆలస్యంగా సాగుతాయి, లేదా లోన్లు లేదా అప్లై చేసే సమయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త. కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త. నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటారు, జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు పెద్దగా ఫలించేలా కనపడలేదు, కాబట్టి ఎవరైనా ప్రపోజ్ చేసేటప్పుడు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. ఇక విద్యార్థులు కూడా మీలో చక్కని టాలెంట్, ప్రతిభా స్కిల్స్ ఉన్నా కూడా అవి వ్యక్తపరచలేకపోవడము, లేదా వాటి వల్ల సరైన ప్రయోజనం లేకపోవడము, అనుకున్నంత స్థాయిలో మీరు గోల్స్ రీచ్ అవ్వలేకపోవడము, కాన్సన్ట్రేషన్ దెబ్బతినే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ప్రమోషన్లు కనపడుతున్నాయి తప్ప పెద్ద విశేషంగా లేదు. స్త్రీలకు కూడా అసహనము, భర్తతో విభేదాలు, విరక్తి ఆలోచనలు, ఇంట్లో మెంటల్ స్ట్రెస్, ఒత్తిడి, కుటుంబ సమస్యలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి పెట్టుబడులు తగ్గ లాభాలు లేవు, అంతంత మాత్రం లాభాలే కనపడుతున్నాయి. ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు, డబ్బును రొటేషన్ ఒక ఇబ్బందులు, కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశాలు వ్యాపార పరంగా కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకోవడము, లేదా వాటిలో ఏదైనా దోషాలు ఉంటే వాటి పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ